ఇష్యూ చేయదాటిపోతే నిన్ను నన్ను సౌమ్యని తీసుకువెళ్లి కటకటాల్లో పెట్టి కుళ్ళబుడిచేవాళ్ళు. అమ్మో, అలా జరిగితే మొత్తం కొలాప్స్ అయిపోయేది. విన్నావుగా, అది రిజల్ట్. ఎవరికి చూపించాలో వాళ్లకే చూపించా. యాక్షన్ ఎక్కడ స్టార్ట్ కావాలో అక్కడ అవుతుంది. డిస్ట్రక్షన్ ఎక్కడ మొదలవ్వాలో అక్కడ మొదలవుతుంది. అది చాలు. మనం సేఫ్ జోన్లో ఉంటాం. ఆ ఫ్యామిలీ మొత్తం ట్రబుల్స్లోకి వెళ్ళిపోతుంది. నేనేం పిచ్చిదాన్ని కాదురా, ఎక్స్పర్ట్ క్రిమినల్ని. అక్క, అసలు అలాంటి పాపపు పని ఎవరు చేశారో కానీ అన్యాయం అయిపోయింది ఆడపిల్ల జీవితం కదరా. అలాంటి వాళ్ళని అస్సలు క్షమించకూడదు. నడి రోడ్డు మీద పెట్టి అయ్యో పాపం అని తలవకుండా కాల్చి పారేయాలరా. అక్క, వాళ్ళని కాల్చి పారేయడం తర్వాత, కానీ ముందు అసలు ఆ వీడియో నీకెలా వచ్చిందో, ఎందుకు వచ్చిందో, ఎవరు పంపించారో, ఏ ఉద్దేశంతో మనకు పంపించారో మనకు అనవసరం. దాన్ని డిలీట్ చేసేసి నేను కూడా డిలీట్ చేస్తాను. చాలా సెన్సిటివ్ విషయం అక్క. పైగా చిన్నపిల్ల, ఎంతో ఫ్యూచర్ ఉంది. అది స్పాయిల్ అవ్వడానికి మనం రీజన్ కాకూడదు. అయ్యయ్యో, మనం ఎందుకు రీజన్ అవుతాంరా? నేను ఆ అమ్మాయి గురించే బాధపడుతున్నాను. డిలీట్ చేయడమే బెస్ట్ అని వీళ్లతో డిస్కస్ చేస్తున్నాను. నా ఆలోచన నిజంరా. అందుకని నువ్వు తలుపు తట్టావు. వచ్చి నువ్వు కూడా అదే చెప్పావు. ఇంకా చెయ్యక ఆ వీడియో నేనెందుకు ఉంచుకుంటాన్రా? అదేమన్నా అవార్డు చిత్రమా ఉంచుకొని మళ్ళీ మళ్ళీ చూడ్డానికి? ఛ, అలాంటివి చూడాలని నాకేమన్నా సరదానా? అసహ్యం వేస్తోందిరా. అయినా ఆ మధుకి ఏం పోయే కాలంరా? అలా తప్ప తాగి తప్పులు చేయడమేంట్రా? ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అనే ఆలోచన ఉండద్దారా? ఒకటి చెప్పరా, అసలు ఆడపిల్ల అలా చేయడం కరెక్టేనారా? అక్క, ఇప్పుడు ఈ డిస్కషన్ అవసరమా? అవసరమేరా. అలాంటి వాళ్ళు నీ ఇంట్లో ఉండటం మంచిది కాదనిపిస్తోంది. అక్క, నువ్వు మళ్ళీ మొదలు పెట్టకు. ఇది డిసిషన్స్ తీసుకునే టైం కాదు. అవతలి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు అని హ్యుమానిటీగా ఆలోచించాల్సిన టైం. తప్పో ఒప్పో పూర్తిగా తెలియకముందే నెగిటివ్గా మాట్లాడుకోకూడదు. ఎప్పుడేం చెయ్యాలో, ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు. ముందు వీడియో డిలీట్ చేయక్క. అలాగేరా, ఇదిగో నీ కళ్ళ ముందే డిలీట్ చేస్తాను. డిలీట్ చేశానురా. థ్యాంక్స్ అక్క. అమ్మా, డిలీట్ చేసావా? నేనేమంత అమాయకురాలి కాదు. జస్ట్ వాణ్ణి నమ్మించాను, నమ్మాడు, నమ్మకంతో వెళ్ళాడు. ఏంటక్క, ఏంటి వీడియో? తల్లిగా చూసి తట్టుకోగల ధైర్యం ఉంటే చూడు. రీజన్ ఏదైనా కావచ్చు. వీడియోలో మధు ఉన్న పొజిషన్ చూడు. వేస్ట్, ఇంకా నా లైఫ్ వేస్ట్.
నాన్న ఎంత అభిమానించాడో, ఎంత దగ్గరయ్యాడో అంత అసహించుకుంటాడు. అంత కోపంగా నా వంక చూశాడు. ఆ చూపులో నా మీద ఎంత ద్వేషం కనిపించిందో. నా మూలంగా ఇవాళ అందరూ తలెత్తుకోలేని పరిస్థితి వచ్చింది. నా బాధ నాతోనే పోతుందని సూసైడ్ చేసుకుందాం అనుకున్నాను, కానీ అన్నయ్య ఆపాడు. ఇప్పుడు ఏమైంది? అందరూ నా మూలంగా కుమిలిపోతారు. చంపేసేలా ఉందిరా. అమ్మా అమ్మా అమ్మా, ఏం చేస్తున్నావమ్మా? అక్క ఏ తప్పు చేయలేదు, చెయ్యదు, తన్నేం అనకమ్మా. పక్కన జరుగురా. చంపేస్తావా ఏంటి? నన్ను చావమంటావా? ఇలాంటి దానికి కన్న తల్లిగా నన్ను ఎలా బ్రతకమంటావు? ఎంత తప్పు చేసిన దాన్ని ఎలా క్షమించమంటావు? కన్న తల్లివే, తప్పులు తెలుసుకోకుండా దాని మీద కన్నెర్ర చేస్తే ఎలాగే? చావడమో చంపడమో పరిష్కారం కాదు. ఓ తల్లిగా అసలు తప్పెందుకు జరిగిందో, కారణమేంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యవే. తిట్టడమో కొట్టడమో పరిష్కారం కాదు. అది తప్పు చేసిందని నువ్వు నమ్ముతున్నావా? నీ పెంపకం మీద నీకు నమ్మకం లేదా? భయంతో అల్లాడిపోతున్న వాళ్ళకి ధైర్యం చెప్పాలి. కుమిలిపోతున్న వాళ్ళ మీద జాలి చూపించాలి. అది పసిపిల్లే విలవిలలాడిపోతోంది. ప్రేమగా ఓదార్పునివ్వవే. అమ్మా తప్పుకో. ఇది నేను నా కూతురు తేల్చుకోవాల్సిన విషయం. నా బతుక్కి దాని భవిష్యత్తుకి ముడిపడిన విషయం. తప్పు చేసి ఏడిస్తే అది ఒప్పైపోదు, భయపడితే నిజం అబద్ధం అయిపోదు. క్షమిస్తే మారరు, శిక్ష పడితే కానీ దారికి రారు. అమ్మా వద్దమ్మా, అక్కనేం అనకమ్మా. మిమ్మల్ని తప్పుకోండి. అమ్మమ్మ, అమ్మకి అడ్డు రాకండి. మీరెవరూ ఏం చెప్పొద్దు. నేను పార్టీకి వెళ్ళడమే తప్పు. నా తప్పుకి శిక్ష పడి తీరాల్సిందే. అమ్మా, నీ కోపం తగ్గే వరకు కొట్టమ్మా. కన్న తల్లిగా నీ కోపానికి అర్థం ఉంది, నీ ఆవేశంలో న్యాయం ఉంది. కొట్టే అధికారం అర్హత నీకున్నాయి. మౌనంగా భరించడం తప్ప ఇప్పుడు మాట్లాడే అర్హత నాకు లేదు. కొట్టమ్మా.